యావత్తు భారతదేశ ప్రజానీకానికి సోదరుమణులకు అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్, నా ప్రత్యేక నమస్సుమాంజలు. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా ఈ వీడియో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లాంపేటలో నివాసం ఉండే గీతాంజలి కుటుంబానికి అంకితం చేస్తున్నానండి. గీతాంజలి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ప్రాథమిక సమాచారం ఉన్నది. అది ఆత్మహత్యనా, హత్యనా లేక ప్రమాదమా అనేవి విచారణ జరుగుతుంది. వారి కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. మరియు ఇద్దరు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకుంటుంది. అలాగే సేవా దృక్పథం ఉన్నవాళ్ళు, మానవతా హృదయం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను పిలుపునిస్తున్నాను. చాలా బాధాకర విషయం ఏమిటంటే, సామాజిక మాధ్యమాల్లో, అది వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడైనా కానివ్వండి, ఎంత ఘోరంగా, హీనంగా, నీచంగా ట్రోలింగ్స్ చేసుకుంటున్నారంటే అది ఆడ, మగ, చిన్న, పిల్ల, పెద్ద ఏది వాళ్ళు చూడట్లేదు. ఇటువంటి శైలి అనేది చాలా సమాజానికి ప్రమాదకరం. వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానైనా ఉంది. ఇప్పుడు గీతాంజలి గారు ఏదైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయారో ఆ అంశం చాలామందిని కలిసివేసింది. కాకపోతే ఇప్పుడు తన కేసు విచారణలో ఒక 100 ఐడీలను గుర్తించడం జరిగింది. ఏవైతే నీచంగా అసభ్య పదజాలంతో కామెంట్స్ చేశారో దానిలో కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎంత ఘోరంగా, ఎంత నీచంగా వ్యాఖ్యలు ఉన్నాయంటే మనం వాటిని అంచనా వేయలేం కూడా. ప్రతి ఒక్కరూ చింతిస్తూ బాధాతప్త హృదయంతో తనకి సంఘీభావం తప్పుడు ప్రూఫ్తో తయారు చేసిన ఫేక్ అకౌంట్స్తో కానివ్వండి, లేకపోతే కావాలని వాళ్ళు కక్షపూరితంగా తయారు చేసిన రాజకీయ అకౌంట్స్ కానీ, వ్యక్తిగత అకౌంట్స్ కానీ వాడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ట్రాలింగ్ వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమైపోతున్నాయి. ఇప్పుడు గీతాంజలి గారి ఆత్మహత్యతో ఈ విషయం ఒకసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. కానీ మనం ఒకవేళ క్రైమ్ డాటా చూసుకుంటే ఎంతో వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటూ మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోలేనంత బాధను వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తున్నారు. నేను మన సమాజానికి, ముఖ్యంగా యువతకి ఈ మన వీడియో ద్వారా ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటంటే, ఈ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడైతే ట్రాలింగ్కి గురవుతుంటామో, ఆ ట్రాలింగ్కి గురవుతుంటే మొట్టమొదట మనం చేయగలిగింది ఏ అయితే అంశం ఉందో అక్కడ బ్లాక్స్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ప్రైవసీలో పెట్టుకోవడం కానీ చేయాలి. అన్నిటికంటే ఉత్తమమైన పని ఇది. లేదా ఇప్పుడు ఈ ట్రోలింగ్ అనేది బాగా శృతమించిపోతుంటే మనం ఏం చేయాలంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవాలి. సైకాలజీ వాళ్ళని సంప్రదించాలి, డాక్టర్స్ని సంప్రదించాలి, పెద్దలను సంప్రదించాలి శృతిమించిపోయినప్పుడు. లేకపోతే మీరు ఒకవేళ వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే నేను కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ని కూడా మీ ముందు నేను వివరంగా చెప్తాను. ఒక 8 సెక్షన్స్ ఉన్నాయి. కాకపోతే ట్రోలింగ్కి ప్రత్యేకంగా మన దగ్గర ఎటువంటి చట్టాలు లేకపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఐపీసీలో, ఐటీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్లు వాడుకొని వీరిని మనం డైరెక్ట్గా ఫేస్ చేయొచ్చు. గీతాంజలి గారి ఆత్మహత్యతో తెలుగు రాష్ట్రాల్లో, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్పై చర్చ మొదలైంది. ఎన్నో టీవీ ఛానల్స్ లైవ్ షోస్ కూడా చేశాయి, చర్చలు కూడా పెట్టాయి. అంటే ట్రోలింగ్ మరీ ఇంత ఘోరంగా శృతిమించిపోతుంది, దీన్ని ఎలా కట్టడి చేయాలి, చట్టం ఏం చెబుతుంది, మనం ఎలా దీనిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి చేసిన ప్రయత్నాలన్నీ బాగానే ఉన్నాయి. కానీ నేను ఒక న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా నా తరఫు నుంచి కూడా నేను మన యువతకి, ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ మరియు ఈ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి నా ముఖ్య సందేశం ఇవ్వదలుచుకున్నాను. నేను ప్రతిసారి చెప్తాను, పిల్లలను మొబైల్ నుండి దూరం చేయడం ఇది ఉత్తమం. పెద్దలు ఎవరైతే రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఈ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే, మొట్టమొదట మీరు ఏదైతే ట్రోలింగ్కి కానీ లేదా నెగిటివ్ కామెంట్స్కి గురవుతారో అప్పుడు ఇమీడియట్లీ వాటిని డిలీట్ చేసేయడం చాలా ఉత్తమమైన కార్యం. లేకపోతే మీరు వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే, చట్టంలో ప్రత్యేకంగా ట్రోలింగ్ గురించి ఎటువంటి చట్టం అయితే లేదు. కానీ మనకి ఐపీసీలో మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో మరియు ఇతర యాక్ట్ల ద్వారా మనం వారిపై చర్యలు తీసుకోవచ్చు. వాటిని నేను మీ ముందు వివరిస్తాను. ఒక 8 సెక్షన్ల వరకు ఉన్నాయి. అవి మనకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బాగా పనికొస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో, పిల్లలు మరీ ముఖ్యంగా స్కూల్, కాలేజ్ వెళ్ళే ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు బాగా ఈ ట్రోలింగ్కి గురవుతున్నారు. చెప్పుకోలేనంతగా వాళ్ళు లోపల బాధపడుతూ చాలా సందర్భాలలో ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే వాళ్ళ
మానసిక పరిస్థితి అనేది చాలా చిన్న భిన్నం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ట్రోల్ చేసే వాళ్ళది, అనుభవిస్తున్న వాళ్ళు ఎలా గుండె నిబ్బరంగా ఉండాలి, గుండెని రాయి చేసుకుని ధైర్యంగా సమాజంలో ఉండాలంటే మొట్టమొదట మన తల్లిదండ్రులు, బాధ్యులు, పెద్దలు ఈ ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడైతే ట్రోలింగ్ జరుగుతుందో మీరు పబ్లిక్గా ట్రోల్ అయ్యేటప్పుడు మీరు చూడొచ్చు 100 ట్రోలింగ్స్ ఉంటే ఒకరిద్దరే ఖండించే వాళ్ళు ఉంటారు, బాసటగా నిలిచిన వాళ్ళు ఉంటారు. మన మన సామాజిక బాధ్యతగా మనం మొట్టమొదట ఎక్కడైనా ట్రోలింగ్స్ చూస్తుంటే మనం ఖండించి ఎవరైతే ట్రోల్కి గురవుతున్నారో వాళ్ళని అయితే మనం నేరుగా ఫోన్ కాల్ ద్వారా కానీ ఇన్బాక్స్లో చర్చ ద్వారా కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పెద్దలకు చెప్పి మనం ఈ ట్రోలింగ్ని, ఈ మానసిక క్షోభని ఆపొచ్చు. ఏదైనా నేరం జరిగే ముందు ఏదైనా జరగరానిది జరగకుండా మనం దాన్ని ఆపవచ్చు, అడ్డుకట్ట వేయవచ్చు. ఇది మన సామాజిక బాధ్యత. మనం సామాజిక మాధ్యమంలో ఉన్నప్పుడు పబ్లిక్గా ట్రోలింగ్ అవుతున్నప్పుడు మనం ఇది చేయొచ్చు. కాదు కూడదు మనం నేను చెప్తున్నాను కదా, ఈ సామాజిక మాధ్యమాల ట్రోలింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే నేనే చాలాసార్లు ఆ బారిన పడడం జరిగింది. దాని తర్వాత నేను ఇక క్రమేపా చూస్తే ఎంతోమంది ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో ట్రాల్ అవుతున్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి అది న్యాయ సలహాలు కానివ్వండి, మానసిక పరిస్థితి ఎలా ఉండాలి, గుండె నిబ్బరంతో ఎలా ఉండాలి, ఎలా వీరికి వ్యతిరేకంగా పోరాడాలి అనేది ట్రోల్స్పై ఎంతోమందికి నేను సలహాలు ఇవ్వడం, సహకారాలు అందించడం, మరియు మీడియా మరియు వాట్సాప్ తదితర మాధ్యమాల్లో కూడా నేను నా ఆర్టికల్స్, నా భావాలు మరియు నా యాక్షన్ ప్లాన్ అనేది ప్రకటించడం జరిగింది. చాలామందిని సేవ్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నాకు ఎన్నో ఫోన్ కాల్స్ మరియు ఎంతోమంది సహాయాన్ని అర్జిస్తుంటారు. నేను నా సామాజిక బాధ్యతగా వారికి ప్రతిసారి సహాయం అందిస్తూనే ఉంటాను. మీరు కూడా ఇటువంటి వ్యక్తుల్ని కానీ ఇటువంటి సమస్యలు చూసినప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా మీరు కూడా వారికి బాసటగా ఉంటూ సహకరించాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఒకవేళ మనం ఈ ట్రోలింగ్స్పై చట్టం ఏం చెబుతుంది అనేది చూసుకుంటే మొట్టమొదట సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కి గురవుతున్నప్పుడు మనం డెఫమేషన్ సూట్ అనేది ఫైల్ చేయొచ్చు. అంటే మన మానానికి హాని కలిగించారని చెప్పి మనం ఒక కేసు వారి మీద ఫైల్ చేయొచ్చు. అది సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ ప్రకారం ఉంటుంది. దీనిలో మీకు పెనాల్టీ కూడా ఉంటుంది. ఇది క్రిమినల్ మరియు సివిల్ రెండు కూడా రకాలుగా మనం వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకోటి సెక్సువల్ హెరాస్మెంట్. ఒకవేళ పిల్లలకు కానీ మహిళలకు కానీ ఎవరైనా హెరాస్మెంట్ చేస్తుంటే మనం వారి మీద 354A ఐపీసీ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దాని తర్వాత ఆన్లైన్ స్టాకింగ్ అంటే మనం చూస్తాం మన పిల్లలు ఎవరైతే ఐడీలు యూస్ చేస్తుంటే వారి మీద కంటిన్యూగా నిఘా పెట్టడం, వారిని ఫాలో అవ్వడం, వారికి నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తుంటారు. వాళ్ళ మీద కూడా మనం ఆన్లైన్ స్టాకింగ్ చర్యలు తీసుకోవచ్చు. అది సెక్షన్ 354D ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ అని మీరు సెక్షన్ని ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అంటే మహిళను మీరు ఏ విధంగా అయితే గీతాంజలి గారిని మనం చూసామో అసభ్య పదజాలంతో దూషించారో, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారో, తన మీద లేనిపోని అభాండాలు అభియోగాలు ఎలా చేశారో అటువంటి సందర్భాన మనం ఐపీసీ 509 సెక్షన్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. దాని తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే వారికి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరింపులకు పాల్పడిన సెక్షన్ 507 ఐపీసీ కూడా వాడుకోవచ్చు. వయలేషన్ ఆఫ్ ప్రైవసీ ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2066 ఈ సెక్షన్ ఒకటి. మరియు ఎక్కడైతే మీ ఫోటోలు వీడియోలు వాడుతూ మిమ్మల్ని అపహాస్యం చేస్తూ మిమ్మల్ని అభాసుపాలు చేస్తూ లేదా మీకు హాని కలిగిస్తుంటే మీరు 66E మరియు ఇంకో సెక్షన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం 67 సెక్షన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ 8 సెక్షన్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. మీరు వీటిని ఖచ్చితంగా నోట్ డైరీ ఎంట్రీ చేసుకుని ఉంటే బాగుంటుంది. ఏ విధంగా అయితే చెప్పానో నేను మనకి ఎక్కడైతే సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతుంటాయో అక్కడ ప్రప్రదంగా మనకు 3 అంశాలుగా మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఎవరైతే ట్రోలింగ్కి గురవుతున్నారో వాళ్ళు వెంటనే వాటిని బ్లాక్ చేయడం, అక్కడ నుంచి ఆ కంటెంట్లో ప్రైవసీ మెయింటైన్ చేసుకోవడం చేయాలి. రెండవది ఒకవేళ వీళ్ళు శృతి మించుతుంటే పెద్దలకు చెప్పాలి. కుటుంబంలో లేదా మన సమాజంలో ఎవరైతే మనకు సహకారం అందిస్తారో న్యాయ సలహాలు కానీ డిపార్ట్మెంట్ సలహాలు కానీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మూడవది ఇంకా శృతి మించిపోయి ఉంటే ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఎఫ్ఐఆర్ మరియు వారి మీద కేసు నమోదు చేయాలి. సామాజిక బాధ్యతగా మనం అందరం ఏం చేయాలంటే ఇటువంటి జరుగుతున్నప్పుడు మనం ఖండించాలి. వారికి బాసటగా వారికి వెన్నుదన్నుగా ధైర్యంగా ఉండాలి. అయితే నేను ఏ విధంగా అయితే చెప్పానో మీరు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ నుంచి మన పిల్లల్ని కాపాడాలంటే మీరందరూ పిల్లల్ని మొబైల్స్ ఇస్తున్నప్పుడు
చేసేటప్పుడు జాగ్రత్తగా వారు ఏ విధమైతే సామాజిక మాధ్యమాల్లో ఉన్నారో అవన్నీ గమనిస్తూ, అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆర్కుట్, ట్విట్టర్ లేదా చాలా వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ చూసుకుంటూ వారి మీద పర్యవేక్షణ అనేది సరిగా తల్లిదండ్రులు, పెద్దలు ఉంచితే పిల్లలు ఇటువంటి అఘాయిత్యాలకు కానీ ఘోరాలకు కానీ లోనవరు. వాళ్ళ మీద మానసిక ఒత్తిడి అనేది కూడా ఉండదు. కాకపోతే ఈ సామాజిక మాధ్యమాల్లో ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. మనం చూస్తున్నాం, మన యువత కూడా చాలామంది బానిసలుగా మారుతూ ఈ సామాజిక మాధ్యమాల్లో లేనిపోని వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కావున ఈ మొబైల్ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత, సామాజిక మాధ్యమాల సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువైన తర్వాత ఈ ట్రాలింగ్స్ అనేవి సర్వసాధారణం జరుగుతుంది. నేను చెప్పాను మీకు, నేను కూడా చాలాసార్లు ఇటువంటి ట్రాలింగ్స్కి గురవడం జరిగింది. కొంచెం ఎవరికైనా గొప్ప పేరు ఉంటే లేదా మార్కెట్లో వాళ్ళకి విలువ ఉంటే అటువంటి వారి మీద ట్రాలింగ్ చేస్తూ వీళ్ళు రాక్షసానందం పొందడం, లేదా కొంతమంది గ్రూపుగా ఏర్పడి అబాసుపాలు చేసే ప్రయత్నం చేయడం, మానసికంగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేయడం అనేది చేస్తుంటారు. ఇవి సర్వసాధారణం. నేను చెప్పిన విధంగా మీరు 3 రకాలుగా నేను చెప్పిన సలహాలు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళని గట్టిగా ఎదుర్కోవచ్చు. మనం జీవితంలో కూడా ఒక మంచి పాఠం అనేది మనకు దొరుకుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళకు గుణపాఠం దొరుకుతుంది. దీన్ని గమనించి ఖచ్చితంగా మన సోదర సోదరిమణులు, యువకులు, అది రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, బిజినెస్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, సామాజికంగా చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు కానివ్వండి, ఈ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నాను. నా వీడియోస్ మీరందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వీడియోలను మీరు లైక్, షేర్ చేస్తూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ అని